హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మనం కరెంట్ ఎకనమీ డిస్కస్ చేస్తున్నాం. కరెంట్ ఎకనమీలో వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది ద్రవ్యోల్బణం యొక్క నియంత్రణ కోసము ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసేందుకు అక్కడ ఇంట్రెస్ట్ రేటు వడ్డీ రేట్లు అనేది పెంచింది. బ్యాంక్ యొక్క పాలసీ రేటు వడ్డీ రేట్ని పెంచింది. సో మనకి ప్రశ్న వస్తుంది, ఈ అమెరికా యొక్క ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ యొక్క వడ్డీ రేట్ల పెంపు అనేది భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఇటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనకి బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తేనే మనం ఆన్సర్ అనేది చేయవచ్చు. సో మనకి కరెంట్ ఇష్యూ ఏంటి అంటే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది గడిచిన 30 ఏళ్ళు తీసుకుంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 28 ఇయర్స్ టైంలో తొలిసారిగా 75 బేస్ పాయింట్స్ అనేది పెంచింది. సో మనకి 100 బేస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1% కాబట్టి 75 బేస్ పాయింట్స్ పెంచింది అంటే, సో మనకి వడ్డీ రేట్స్ని 0.75% అనేది పెంచింది తొలిసారిగా గడిచిన 28 ఇయర్స్ టైంలో. సో అమెరికా బ్యాంక్ యొక్క ఈ చర్య అనేది భారత ఆర్థిక వ్యవస్థ మీద, ఇండియా యొక్క ఎకనామిక్ సిస్టమ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపుతుంది? సో మనం ఫస్ట్ కొంచెం బేసిక్స్ ఇక్కడ డిస్కస్ చేయాలి. ఏంటి అంటే, సో మనకి అమెరికా కంట్రీ ఉంది, ఇది డెవలప్డ్ కంట్రీ అండి. సో డెవలప్డ్ కంట్రీ. మన ఇండియా ఉంది, ఈ ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ. సో డెవలపింగ్ కంట్రీ. జనరల్గా ఆర్థిక వ్యవస్థ మొత్తం తీసుకుంటే ఇన్ జనరల్గా డెవలప్డ్ కంట్రీలో ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ. అదే ఇండియా విషయానికి వస్తే, వర్ధమాన దేశం చూస్తే, డెవలపింగ్ కంట్రీ చూస్తే ఇంట్రెస్ట్ రేటు ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది. ఎందుకు కారణం ఏంటి అంటే, ఇక్కడ అమెరికా ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ, సో ఇంకా వృద్ధి చెందేందుకు తక్కువ అవకాశం ఉంది కాబట్టి, సో తక్కువ లోన్స్ అవసరం ఉంటుందని చెప్పేసి వీళ్ళు తక్కువ వడ్డీ రేట్లు అనేది నిర్ణయిస్తారు. సో మనకి ఇప్పుడేంటి, అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసేందుకు అమెరికా బ్యాంక్ అనేది వడ్డీ రేట్లు పెంచింది. సో మనకి ఇక్కడ చూస్తే డెవలప్డ్ కంట్రీ అయిన అమెరికాలో జనరల్గా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ కాబట్టి, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కాబట్టి, సో మనకి ఎప్పుడైనా రుణం అనేది లోన్ ఎక్కడ తీసుకుంటారు, ఎక్కడ ఇంట్రెస్ట్ రేటు తక్కువ ఉంటుందో అక్కడ తీసుకొని దాని యొక్క పెట్టుబడిని ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న కంట్రీలో పెట్టుబడి చేస్తారు. జనరల్గా జరిగేది. మనం కూడా ఈ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, సో బయట తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ తీసుకొస్తారు, ఇంకా ఎక్కువ రేటుకి అప్పు అనేది ఇస్తారు. సో అట్లనే ఈ అమెరికాలో ఉన్న పెట్టుబడిదారులు తక్కువ డబ్బుకి, సో తక్కువ రుణానికి అప్పు చేసి ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. సో స్టాక్ మార్కెట్లో ఎందుకు పెడతారు అంటే, మనకి ఎఫ్డిఐ కాన్సెప్టు అండ్ ఎఫ్పిఐ, సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఎఫ్డిఐలో పెట్టుబడి పెడితే తిరిగి వెనక్కి తీసుకోరాదు వెంటనే. ఎందుకు అంటే, ఈ స్థిర మూలధనం మీద, బిల్డింగ్ మీద, ఫ్యాక్టరీ మీద పెట్టుబడి పెట్టడం. ఎఫ్పిఐ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఎప్పుడంటే అప్పుడు వెనక్కి తీసుకునే సౌలభ్యం ఉంటుంది కాబట్టి, సో జనరల్గా ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఎఫ్డిఐ కంటే ఎఫ్పిఐలో పెట్టుబడి పెడతారు. సో మనకి వీళ్ళు తక్కువ రుణానికి డబ్బు తీసుకొచ్చిండ్రు, ఇండియా స్టాక్ మార్కెట్లో అప్పు పెట్టిండ్రు. ఇప్పుడు ఏమైంది, సో ఈ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది వడ్డీ రేట్ను పెంచింది. సో వడ్డీ రేట్ని పెంచింది కాబట్టి తక్కువ రుణానికి తీసుకొచ్చిన వాళ్ళ మీద ఇప్పుడు ఎక్కువ వడ్డీ పడుతుంది కాబట్టి, జనరల్గానే మన ఇండియాలో పెట్టుబడి పెట్టిన ఎఫ్పిఐ అనేది కమ్బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళిపోతుంది అమెరికాకి. సో ఇప్పుడు ఏంటి, వీళ్ళు పెట్టుబడి పెట్టిండ్రు కదా, సో వెనక్కి వెళ్ళాలి అంటే వీళ్ళకి డాలర్స్ మనం ఇవ్వాలి. సో డాలర్స్కి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. డాలర్స్కి డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ఇండియా కరెన్సీ వాల్యూ మరింతగా పడిపోతుంది. ఇప్పుడు ఏంటి ఎఫెక్ట్, మనకి ఇండియా కరెన్సీ విలువ పడిపోతుంది. ఎందుకు అంటే, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనేది వడ్డీ రేట్లు పెంచింది కాబట్టి, తమ పెట్టుబడులు వెనక్కి తీసుకెళ్తున్నారు కాబట్టి డాలర్కి డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. అది ఒక ఎఫెక్టు. ఇంకొక ఎఫెక్ట్ చూస్తే, మనకి ఏదైనా సెంట్రల్ బ్యాంక్ అనేది వడ్డీ రేట్లు పెంచినప్పుడు,
సో లోన్ ఇచ్చేందుకు వడ్డీ రేటు పెరుగుతుంది మరియు డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేటు పెరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఈ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది వడ్డీ రేట్లు పెంచింది కాబట్టి సో ఇండియాలో పెట్టుబడి పెట్టకుండా ఇక్కడే అమెరికాలోనే పెట్టుబడి పెడతారు, సో ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పేసి. ఈ 2 కారణాల వల్ల ఈ డాలర్స్ అనేది తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది ఈ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది వడ్డీ రేట్లు పెంచినప్పుడల్లా. సో మనకి ప్రశ్న వస్తుంది, దీన్ని మీరు ఆన్సర్ చేయండి. ఏంటిదంటే నేను చెప్పింది ఏంటి అంటే, ఒకటి, ఈ అమెరికా ఫెడరల్ బ్యాంక్ అనేది వడ్డీ రేటు పెంచినప్పుడు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడి వెనక్కి తీసుకెళ్తారు ఇండియా స్టాక్ మార్కెట్ నుంచి. దీనివల్ల వాళ్ళకి డాలర్స్ ఇవ్వాలి కాబట్టి డాలర్స్ మీద డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది, అది ఒక కారణము. సెకండ్ కారణము, అమెరికా ఫెడరల్ బ్యాంక్ అనేది వడ్డీ రేటు పెంచింది కాబట్టి ఇండియాలో కంటే అక్కడే వీళ్ళు డిపాజిట్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు కాబట్టి సో ఇండియా కరెన్సీ పట్ల ఆకర్షణీయత తగ్గుతుంది. సో నెక్స్ట్ ఈ ప్రశ్న ఏంటి క్వశ్చన్ అంటే, ఒకవేళ అమెరికా అనేది వడ్డీ రేట్లు తగ్గించితే, ప్రశ్న ఏంటి, వడ్డీ రేట్లు తగ్గించితే ఆర్బీఐ అనేది డాలర్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందా లేదా డాలర్లని అమ్మేందుకు ప్రయత్నిస్తుందా? సో ప్రశ్న ఏంటి, అమెరికా వడ్డీ రేటు తగ్గించితే ఆర్బీఐ డాలర్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందా, డాలర్ని అమ్మేందుకు ప్రయత్నిస్తుందా? ఇది ఆన్సర్ చేయండి. మీకు ఎలా ఐడియా వస్తే అలా ఆన్సర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.